చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్లు చేసి, సార్ బెంగళూరులో పలానా ఇన్స్టిట్యూట్ మీకు తెలుసా, చెన్నైలో మీకు ఇన్స్టిట్యూట్ తెలుసా, గుజరాత్లో తెలుసా, అండ్ రాజస్థాన్లో తెలుసా, అండ్ పంజాబ్లో పలానా ఇన్స్టిట్యూట్ తెలుసా అని చెప్పేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇది మన దగ్గరలో ఉండింది కదా, సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యూ కెన్. సో కాబట్టి వెరిఫై చేసుకోవడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీకు ఉన్నటువంటి ఎకనామికల్ స్థాయికి తగ్గట్టుగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి లీడ్ అయితే అవుతుంది. సో లీడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అడ్మిషన్ హెల్ప్ లైన్ వచ్చేసి 9030027111. ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అసలు ఏం నేర్పుతారో ఏంటి, ఓకే ఏమన్నా మీకు ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలంటే చెక్ చేసుకొని ఒకసారి అవసరమైతే విజిట్ చేసుకొని మీరైతే నిర్ణయం తీసుకోండి. సో ఇదైతే మంచి ఆలోచన అవుతుందని అయితే నా నిర్ణయం. సో మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా మందికి జేఈ మెయిన్స్ పర్సంటైల్స్ ద్వారా జోసా కౌన్సిలింగ్లో అయితే సీట్లు రావట్లేదు. సీసాబ్ కోసం అయితే ట్రై చేయడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి తరుణంలో ఎవరైనా సో ఎక్కడ కూడా ఆల్టర్నేట్ లేకుండా ఉండి సో మీకు మంచి కాలేజీలో సీట్ రావాలంటే మాత్రం సో నన్ను అడుగుతున్నటువంటి పేరెంట్స్కి అలాగే కొంతమంది స్టూడెంట్స్కి సో రికమెండ్ చేయడం కోసం అయితే ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను. సో ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను వీడియో ముందుకు వచ్చి రికమెండ్ చేయడం జరుగుతుందంటే, ఇది మన దగ్గరలో ఉన్న స్టేట్లోనే ఉన్నటువంటిది. ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ, అది కూడా ఐఐటి గౌహతితో కొలాబరేట్ అయినటువంటి నడుస్తున్నటువంటి ఒక యూనివర్సిటీ అనమాట. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి సో మీరు ఇన్పుట్స్ అన్ని తీసుకొని అవసరమైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీజులు కానీ ఇంకా హాస్టల్ మెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏవైనా సరే మీకు నచ్చితే మీరైతే డెఫినెట్గా లీడ్ తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా రిక్వైర్గా ఉన్నా కానీ ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. మీకు అవసరమైనటువంటి అనేక విషయాలు మన ఛానల్లో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడ సీట్ రానటువంటి పరిస్థితిలో ఉన్నా, లేకుంటే మంచి ఇన్స్టిట్యూట్లో దగ్గరలో చదివించుకోవాలనుకున్నా, ఏదో అదర్ జేఈ మెయిన్ ద్వారా ఇంకా సీట్ రానప్పుడు, ఇంకా మీద ఇతర యూనివర్సిటీలు రాసినప్పుడు మీరు సీట్కి ఎలిజిబుల్ కానప్పుడు మాత్రం ఇది ఒక ఆల్టర్నేట్ అయితే అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎస్, ఆ యూనివర్సిటీ ఏదో కాదు, సెంచూరియన్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ మనకి విజయనగరంలో ఉండింది. సో ఇది ఐఐటి గౌహతితో కొలాబరేట్ అయి ఉండింది అండ్ గీక్స్ గురుకులాతో మరి ఇది కూడా కొలాబరేషన్ అయ్యి సో ఇదైతే కరికులం మెయింటైన్ చేయబడుతుంది. ఇక్కడ అటువంటి మరి మీకు ఈ ఇన్స్టిట్యూట్ పేరు వినే ఉంటారు, సెంచూరియన్ యూనివర్సిటీ ఆల్రెడీ ఎంసెట్ కాలేజ్ ద్వారా వస్తుంది కదా సార్ అనేటువంటి డౌట్ రావచ్చు మీకు. ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చేటువంటి బ్రాంచెస్ వేరు, బట్ ఐఐటి గౌహతితో కొలాబరేట్ అయి ఉన్నటువంటి వచ్చేటువంటి బ్రాంచెస్ వేరు. అవి కూడా కంప్లీట్గా ఐఐటి స్టాండర్డ్లో మీరు చూస్ చేసుకున్నటువంటి బ్రాంచెసే ఇక్కడ ఉంటాయి అనమాట. ఓన్లీ 4 టైప్ ఆఫ్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఏమైనా బీటెక్ సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేజర్గాను, అండ్ దాని తర్వాత మైనర్గా కూడా మీకు కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, అండ్ ఆ తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా దీనికి మైనర్గా అయితే నేర్చుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పాను కదా, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా విత్ అడ్వాన్స్ సర్టిఫికేషన్. సో ఇది మేజర్గా చేస్తూ మైనర్గా ఇవి చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ సో చూడండి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ, మీకు తెలిసిందే మంచి పాపులర్ బ్రాంచ్ అనమాట. ఇది కొన్ని ఎన్ఐటీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, లైక్ ఎన్ఐటి వరంగల్ లాంటి దాంట్లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ బీటెక్ మెకానికల్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, యాక్చువల్గా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో బట్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్లూడ్ చేసి మీకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ట్రిపుల్ లో కూడా 1-2 ఇన్స్టిట్యూషన్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి బ్రాంచెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్లో 3 ఇయర్స్ వచ్చేసి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 ఇయర్ మీరు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్స్కి వెళ్తారనమాట. సో అక్కడ మీకు పర్ మంత్ కూడా స్టైపెండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ టీచింగ్ అనేది కూడా మీకు ఐఐటి గౌహతి అండ్ అలాగే ఐఐటి ఖరగ్పూర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎంటెక్ ఆ తర్వాత పై కోర్సులు కంప్లీట్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళతో మీకు క్లాసులు అయితే టీచ్ చేయబడుతుంది. వాళ్ళు మీకు ఇంటర్న్షిప్స్ రావడంలోనూ అలాగే మీకు ఏదైతే ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడంలో కూడా మీకైతే వాళ్ళ హెల్ప్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ స్టాఫ్ పర్టికులర్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ముఖ్యంగా వాళ్ళు హైలైట్ చేస్తుంది అంటే 3 ఇయర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ 1 ఇయర్ ఆన్ జాబ్ ట్రైనింగ్, ఇదే ఇంటర్న్షిప్స్ అనమాట. 4th ఇయర్లో కంప్లీట్గా మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ కూడా మీరు ఏవైతే ప్రజెంట్ స్కిల్స్ జనరేషన్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అయితే మీరు నేర్చుకుంటారు. ఈ జనరల్ రెగ్యులర్ కాలేజ్ ఇది ఓన్లీ స్కిల్స్ ఓరియంటెడ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లాగా అయితే కాదు. ఈ రెగ్యులర్ కాలేజ్ అనమాట. మీరు కాలేజ్ని కూడా విజిట్ చేసి దానికి సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటంటే, సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఏఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ విత్ ఇండస్ట్రీ లీడ్స్ అండ్ ఏ స్కిల్ యూనివర్సిటీ సెట్టింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఏ స్మార్ట్ యూనివర్సిటీ ఫర్ ఇండస్ట్రీ 4.0 and an action research university, a community focused university and
అండ్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఇది అడ్మిషన్ హెల్ప్ లైన్ అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్. ఈ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా టైప్ చేసి దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అవసరమైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కలవండి. ఓకేనా, వీళ్ళు ఎక్కడ ఉంటారో కనుక్కొని సో వీళ్ళ ద్వారా మీరైతే చూసుకోండి. సో ఇంకొకటి మీకు కావాల్సిన జనరల్గా ఫీజుల వివరాలకు వచ్చినట్లయితే సెమిస్టర్కి వచ్చేసి ఒక 80 నుంచి 90,000 రూపీస్ ఉంటుంది ఒక సెమిస్టర్కి. అండ్ అలాగే హాస్టల్ ఫీజు వచ్చేసి 40 నుంచి 45,000 ఉంటుంది ఫర్ సెమిస్టర్కి. సో చాలా తక్కువ ఫీజులు అయితే మీకు అయిపోతుంది. సో ఆ ఫీజుల వివరాలు కానీ ఇంకా ఇతర వివరాలు కానీ మీరైతే వీళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. అండ్ ఆ తర్వాత చూస్తే ఇక్కడ వీళ్ళకి రిక్రూటరీస్ ఏదైతే స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ప్లేస్మెంట్స్కి వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇవి. అండ్ ఆ తర్వాత ఇంకా మీకు దీని రోడ్ మ్యాప్ కూడా చెప్తాను. ఏదైతే కోర్స్ రోడ్ మ్యాప్ ఉండిందో అసలు ఏం నేర్పుతారు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఏం నేర్పుతారు ఇవన్నీ కూడా ఇవి చూడండి. ఇది ఫ్యాకల్టీ అనమాట. అరుణ్ చౌహాన్ ఐఐటి ఖరగ్పూర్ డైరెక్టర్ అండ్ డేటా సైన్సెస్ సంబంధించి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ అజయ్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఇక్కడ ఐఐటి రూర్కీ అండ్ ఆ తర్వాత ఐఐటి రూర్కీ వీళ్ళే మీకు టీచ్ చేసేటువంటి స్టాఫ్. అండ్ మీకు మీ కెరీర్కి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కానీ ఆర్ఎల్స్ మీకు ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ ఓకేనా, అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ అండ్ ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ఏవైతే ఇంటర్న్షిప్స్ తీసుకురావడం కానీ వీళ్ళందరూ కూడా మీకు సహకరించడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రోగ్రామ్ డిజైనింగ్ క్లాస్ రూమ్ అసలు మీరు ఆ 4 ఇయర్స్లో ఏం నేర్చుకుంటారు అనేది అయితే ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2కి వెళ్ళినప్పుడు టూల్స్ ఎలాంటివి ఉంటాయంటే హాలిస్టిక్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. బిల్డ్ యువర్ ఓన్ అలెక్సా యూజింగ్ పైథాన్, బిల్డ్ యువర్ ఓన్ స్పోటిఫై యూజింగ్ జేఎస్, బిల్డ్ యువర్ ఓన్ ఊబర్ అండ్ సో ఆన్. సో ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ ఇయర్లో నేర్పుతారు. ఇది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చాక థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్లో మీకు ఎలాంటి టూల్స్ నేర్పుతారంటే బిల్డ్ యువర్ ఓన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అండ్ ఓన్ లెన్స్ కార్ట్ యూజింగ్ ఏఐ అండ్ అలాగే బిల్డ్ యువర్ ఓన్ స్నాప్చాట్ యూజింగ్ ఓపెన్ సివి. అండ్ అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెమిస్టర్ 5 సెమిస్టర్ 6 ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీ రెడీనెస్ ఉంటుంది. అండ్ అలాగే దీనికి సంబంధించి బిల్డ్ యువర్ ఓన్ జాబ్ పోర్టల్ అండ్ ఈ కామర్స్, బిల్డ్ యువర్ ఓన్ గూగుల్ డ్రైవ్, చాట్ జీపీటీ. సో ఇవన్నీ కూడా మీరు మీ సొంతగా బయోలో మీరైతే దాన్ని డిజైన్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇవన్నీ వాళ్ళు నేర్పేటువంటి స్కిల్స్. అండ్ అలాగే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిపైన వీళ్ళకి ప్రొఫెషనల్ గ్రోత్ ఇచ్చేసి యాక్సలరేట్ చేసి మీకు 100% జాబ్ అష్యూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ప్యాకేజెస్తో ఇక్కడైతే ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి. సో మీరు కావాల్స్తే ఒకసారి అందుకే విజిట్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్లు చేసి సార్ బెంగళూరులో పలానా ఇన్స్టిట్యూట్ మీకు తెలుసా, చెన్నైలో మీకు ఇన్స్టిట్యూట్ తెలుసా, గుజరాత్లో తెలుసా అండ్ రాజస్థాన్లో తెలుసా అండ్ పంజాబ్లో పలానా ఇన్స్టిట్యూట్ తెలుసా అని చెప్పేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇది మన దగ్గరలో ఉండింది కదా, సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యూ కెన్. సో కాబట్టి వెరిఫై చేసుకోవడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీకు ఉన్నటువంటి ఎకనామికల్ స్థాయికి తగ్గట్టుగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి లీడ్ అయితే అవుతుంది. సో లీడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అడ్మిషన్ హెల్ప్ లైన్ వచ్చేసి 9030027111 ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అసలు ఏం నేర్పుతారో ఏంటి ఓకే ఏమన్నా మీకు ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలంటే చెక్ చేసుకొని ఒకసారి అవసరమైతే విజిట్ చేసుకొని మీరైతే నిర్ణయం తీసుకోండి. సో ఇదైతే మంచి ఆలోచన అవుతుందని అయితే నా నిర్ణయం. సో మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.